యూట్యూబర్ వైష్ణవి ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నిందితుడు హరిబాబును తమకు అప్పగించాలంటూ వైష్ణవి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ కోరుట్ల కొత్త బస్టాండ్ ముందు ప్లకార్డులు ప్రదర్శించారు కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. వైష్ణవికి న్యాయం జరగాలి అంటూ ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. 2 రోజుల క్రితం వైష్ణవికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గొంతు నులిమి కత్తితో పొడిచి అతి కిరాతకంగా భర్త హరిబాబే దారుణంగా ఆ యువతిని హత్య చేశాడు. 4 నెలల ప్రెగ్నెంట్, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి, చిన్న వయసు. ఇంట్లో వాళ్ళు కాదన్నా ఎవరు కాదన్నా ఎదిరించి అతన్ని నమ్మి పెళ్లి చేసుకుంటే చివరికి కట్నం కోసం అప్పటికే 5 లక్షల డబ్బులు ఇచ్చారు, భూమి ఇచ్చారట. ఇంకా ఎక్కువ కట్నం కావాలని, తనకు అప్పులు ఉన్నాయని తన అసమర్థతకి చివరికి ఆ యువతిని బలి చేశాడు. ఆ యువతి ప్రెగ్నెంట్, 4 నెలల ప్రెగ్నెంట్, కడుపులో ఉన్న పసికందుని కూడా బలి చేశాడు. ప్రస్తుతం ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో హరిబాబు ఉన్నాడు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆ ప్రాంత వాసులు, ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులు అందరూ ఒక్కటే అడుగుతున్నారు, ఎలాగైతే మా బిడ్డ ప్రాణాలు తీశాడో అలాగే అతన్ని కూడా చేయాలి. ఇంత రాక్షసుడికి బ్రతుకుండే హక్కు లేదు. ఈ చట్టాలు, జైళ్ళు ఇవి కాదు, మా చేతులకు అప్పగించండి, మేము చేస్తాం నిజమైన న్యాయం, మా బిడ్డకి నిజమైన న్యాయం మేం చేస్తాం అంటూ ఆ తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. ఆ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తున్న వాళ్ళు కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, మీలాంటి నాలాంటి సామాన్యులు కూడా. ఆ యువతికి జరిగినటువంటి అన్యాయానికి చలించిపోయి ఆగ్రహం కట్టలు తెంచుకొని అక్కడికి చేరుకున్న వాళ్ళంతా ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఎలా ఏడుస్తుందో మీరు చూడొచ్చు. ఒక్కసారి కన్న బిడ్డను కోల్పోయి ఎలా ఏడుస్తుందో మీరు ఒక్కసారి చూడండి. ప్రేమించిన భర్తే, ప్రేమించి ఎదిరించి పెళ్లి చేసుకున్నటువంటి భర్తే చివరికి డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసం ఆ యువతిని ఇంత దారుణంగా హత్య చేయడం సంచలనం రేపుతోంది. ఒక్కసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు చూడండి. పోలీసులు అక్కడ కంట్రోల్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో, వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలో పోలీసులు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక్కసారి వినండి వాళ్ళు ఏమంటున్నారు. అమ్మాయిలు బతుకుతారు. ఎంత వయసు వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది? వాళ్ళు అడుగుతున్నారు, మా చేతులకి ఇవ్వండి, నిజమైన న్యాయం మేం చేస్తాం మా బిడ్డకి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ దుర్మార్గుడికి ఈ చట్టాలు, ఈ జైళ్ళు పనిచేయవు, ఇది కాదు అసలు శిక్ష అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాట్ యూ సే అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? నిజంగా ఇంత కిరాతకంగా ఆ యువతికి చిన్న వయసు, చాలా చిన్న వయసు, అలాంటి ఆ వయసులో యూట్యూబర్గా తను ఫేమ్ తెచ్చుకుంటున్న సమయంలో, కష్టపడి ఏదో పెద్ద స్థాయికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రేమ పేరుతో ఆ యువతిని వల్లో వేసుకొని, ఇంట్లో వాళ్ళు కాదన్నా సరే చివరికి పాపం తన బిడ్డ ఇష్టపడితే కాదనలేక ఆ యువతి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కానీ హరిబాబు ఇంట్లో ఒప్పుకోలేదట. ఎందుకు? కట్నం కోసం, డబ్బులు ఎక్కువ లేవన్న ఒకే ఒక్క కారణంతో. ఒప్పుకోకపోతే పాపం అల్లుడిని అని చెప్పి తీసుకొచ్చుకొని నెత్తిని పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఇల్లరికపు అల్లుడిని చేసుకొని వాళ్లే పోషిస్తూ ఉంటే నాకు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి వాళ్ళ మీద గొడవ పడి, ఈవెన్ హరిబాబు ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయంలో తీవ్రమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేశారట.
చివరికి ఆ యువతి 4 నెలల ప్రెగ్నెంట్ పాపం. అతన్ని నమ్మి అతని బిడ్డను మోస్తున్నటువంటి ఆ యువతిని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గొంతు నులిమి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. వింటుంటే మన కళ్ళల్లో నీళ్లు తిరగడం లేదా? చిన్న వయసు పాపం, తెలిసి తెలియక అతని వల్ల పడి చివరికి ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగేది ఒకటే, వి వాంట్ జస్టిస్. జస్టిస్ అంటే ఇప్పుడు అతను జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు, రేపు కోర్టుకు వెళ్తుంది, కోర్టు శిక్ష విధిస్తుంది, కానీ అది కాదు అసలు శిక్ష అంటున్నారు. అది కాదు నిజమైన న్యాయం తమ కూతురికి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి చంద్రశేఖర్.